టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్దాం అనుకుంటున్నాను మీతోని. నా పరిచయం వీడియోలో నా గురించి అయితే చెప్పాను కదండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా అప్పుడు చెప్పాను కదండి. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మొత్తం నా గురించి అన్నీ చెప్పాను. నేను ఎక్కడ చదివాను, ఎక్కడ పుట్టాను, అవన్నీ చెప్పాను. ఆ వీడియో చూడండి. వీడియో చూసే ముందు ఆ వీడియోలో చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీ గురించి చెప్తానని. పెద్ద స్టోరీ ఉంది అని చెప్పాను కదండి. ఆ ప్రెగ్నెన్సీ స్టోరీ పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. నాకైతే 2022లో మ్యారేజ్ అయిందండి. డిసెంబర్లో అయింది. మళ్ళీ నేను జనవరిలో ప్రెగ్నెంట్ అయితే అయ్యాను. ప్రెగ్నెంట్ అయ్యాక ఏ హాస్పిటల్ చూపించుకున్నానంటే భీమవరం శాంతి హాస్పిటల్ అండి. పెద్ద హాస్పిటలే. అలాగా ఆ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఫస్ట్ అక్కడే వాడేదాన్ని. 8 నెలలు కూడా అక్కడే వాడాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదండి, నన్ను తీసుకెళ్ళిపోయారు 8వ నెలలోని. అక్కడ నుంచి కూడా నేను ఒకసారి అయితే వచ్చానండి చూపించుకోవడానికి. అక్కడ నుంచి వచ్చాను. ఆవిడ నెలకు రాసి చేసేది బిళ్ళలు. నెల వెళ్ళి చూపించుకునేవాళ్ళు. ప్రతి నెల వెళ్ళి చూపించుకునేదాన్ని. బాగానే ఉండేది. బీపీ కూడా బాగానే చెక్ చేసేదాన్ని. బీపీ కూడా ఏమి ఉండేది కాదు నాకు. సడన్ గా బీపీ అయితే వచ్చేసింది 9వ నెలలోని. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మొత్తం మామూలుగానే వాడేదాన్ని అండి పిల్లలు. బీపీ ఏమి లేదని చెప్పారు. నార్మల్ గా ఉందని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంటి దగ్గర ఆ హాస్పిటల్కి వచ్చేదాన్ని. శాంతి హాస్పిటల్ నెల వచ్చాను. నెలకి ఇచ్చేసింది. అప్పుడు 9వ నెల లాస్ట్ 10వ నెల వచ్చే టైంకి ఇంకా వాడలేదని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నుంచి రాజోల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాడదాము, అక్కడ డెలివరీ అవుతుంది అని అక్కడికి వెళ్ళేదాన్ని. ప్రతి 15 రోజులు 10 రోజులు అలా వెళ్ళేదాన్ని. వాళ్ళు బీపీ చూసేవారు కానీ చెప్పేవారు కాదండి. అప్పుడు మరి ఇలా స్టార్ట్ అయిపోయింది బీపీ. ఇక్కడైతే ఏమీ లేదనేవారు. అక్కడైతే కాళ్ళని ఉబ్బిపోవడం, చాలాగా ఉబ్బిపోయింది. కాళ్ళు ఎంత లావు వచ్చేసియో, నీరు పట్టేసినట్టు. మొఖం కూడా చాలా లావు వచ్చేసింది. నా సీమంతం ఫోటోలు మీకు పెడతాను చూడండి. ఎంత 80 కేజీల దాకా వెళ్ళిపోయాను నేను. 80 కేజీల దాకా వెళ్ళిపోయాను. ఇప్పుడు అసలు 58, 57 అలా ఉండేదాన్ని. 80 కేజీల దాకా వెళ్ళిపోయాను. చాలా లావు వచ్చేసానండి. నా ప్రెగ్నెన్సీ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉన్నాయని. ప్రెగ్నెన్సీ ఫోటోలు అంటే సీమంతం ఫోటోలే చూపిస్తానండి మీకు. అలా వచ్చేసానండి ప్రెగ్నెన్సీలో అయితేని. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చూపించుకునేదాన్ని కానీ బీపీ మాత్రం చెప్పేవారు కదండి. బాగానే ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, ఉప్పు తగ్గించండి కూరలోను, ఉప్పు తగ్గిస్తే సరిపోతుంది, నార్మల్ అవుతుంది అని చెప్పేవారు. కానీ బీపీ ఉంది, బయట చూపించుకోండి అని ఒక్క మాట కూడా చెప్పేవారు కాదండి. నాకు ఆ హాస్పిటల్ చూస్తే ఇప్పటికీ కూడా భయం వేస్తుంది. ఎందుకు ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వానా అనిపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ రాజులు అంత అలా చూసేవారు. బీపీ ఉందని చెప్పలేదండి, కొంచెం ఉంది, ఉప్పు తగ్గించండి అనేవారు. ఉప్పు అయితే నేను అసలు వేసుకునేదాన్ని కూడా. నాకు సెపరేట్ గా కూర తీసేసేదాన్ని మా అమ్మ ఉప్పు వేయకుండానే. వాళ్ళకి తర్వాత వేసుకునేవాళ్ళు. ఉప్పు తగ్గించేసానండి మొత్తానికి. ప్రతి దాంట్లో కూడా ఉప్పు వేసుకోలేదు. సడన్ గా పెరిగిపోయిందండి. తర్వాత ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే, స్కానింగ్ ఉందని చూపించుకుంటే మీకు చాలా బీపీ ఎక్కువ ఉంది, అర్జెంటుగా జాయిన్ అయిపోండి అని చెప్పారు హాస్పిటల్లోనే. జాయిన్ అయిపోయామండి. ఆ రోజు జాయిన్ అయిపోయాము. రోజు అయితే అలా ఉన్నామండి గవర్నమెంట్ హాస్పిటల్లోనే. రోజు చూసేవారు బీపీ. బయట చూపించుకోమని ఒక్క మాట కూడా చెప్పలేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. సడన్ గా స్కానింగ్ తీస్తారు కదండి. స్కానింగ్ తీసాక కాళ్ళు అయినా వాసిపోయి, పొట్ట వాసిపోయింది అని చెప్పి వెంటనే జాయిన్ అయిపోండి మీరు హాస్పిటల్లోనే అని చెప్పారు. ఇంకా జాయిన్ అయిపోయామండి. జాయిన్ అయిపోయాక రోజు అలాగా మాటలు వచ్చి చెక్ చేసేవారు, ఎలా ఉందని. బీపీ బిల్ ఇచ్చేవారు, వేసుకునేదాన్ని. అలా ఒకసారి ఆ రోజు నైటే జాయిన్ అవ్విన నైటే నాకు ఉమ్ము అయితే పడిపోయిందండి. ఉమ్ము నీరు పడిపోయింది. వెంటనే మా అమ్మ వెళ్ళి డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు లేరు, క్యాంప్కి వెళ్ళిపోయారు అని చెప్పారండి. చాలానేనండి. డాక్టర్ ఉండి కూడా అంటే బీపీ పేషెంట్ ఏమన్నా అవుతే మా మీదకి వస్తుందని చూడలేదండి. వెంటనే
అమలాపురం తీసుకెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్కి అని రాసి ఇచ్చేసారండి. డాక్టర్ ఉందండి, కంపల్సరీ ఉంది అలా చెప్పించింది నర్సులతోని. వెళ్ళిపోండి మీరు అర్జెంటుగానే ఉమ్మనీరు పడిపోతుంది, అర్జెంట్ వెళ్ళిపోయింది అని చెప్పిందండి. ఎంత పొద్దున్నే జాయిన్ అవ్వం, తెల్లారే అలా పడిపోతాం. పొద్దున్నే వెళ్ళిపోయామండి అమలాపురం. ఆ రోజు ఎంత నరకం పడ్డామంటే అంత నరకం పడ్డానండి. నేను, మా అమ్మ వాళ్ళు, మొత్తం మా ఫ్యామిలీ కూడా అంతా సఫర్ అవ్వారు. ఎంత మళ్ళీ నన్ను అంబులెన్స్ మీద అమలాపురం అయితే తీసుకెళ్లారండి. అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. బీపీ పేషెంట్ అని రాసిచ్చారు కదండి, అక్కడ చూస్తే బీపీ తగ్గట్లేదు, తగ్గకపోతే మళ్ళీ కాకినాడ కిమ్స్ కి, కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. మా అమ్మ వాళ్ళు ఇంకా ఆలోచించారండి, ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇంకేముండదు, ఉమ్మనీరు పడిపోతుంది, ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఇంకేం ఉంటుందో ఏమో చెప్పలేము, ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పలేమని అక్కడే అమలాపురం రోహిణి హాస్పిటల్ అని చాలా పెద్ద హాస్పిటల్, చాలా ఫేమస్ హాస్పిటల్ కూడా అనేది. ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారండి నన్ను అర్జెంటుగాని. ఇలాగా పొద్దున్నే తీసుకెళ్ళిపోయారు కదండి. అమలాపురం హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ చాలాసేపు, 1 గంట 2 గంటలు ఉంచారు నన్ను. బీపీ తగ్గితే చేసేద్దామని. బీపీ తగ్గట్లేదు, అయినా చేయాలి కదని చేయలేదు. కాకినాడ తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అంటే అమలాపురం రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను. అక్కడ జాయిన్ చేసి అన్ని మరి ఇలా చెప్పారు కదండి, అమలాపురం ఉమ్మనీరు పడిపోతుందని. వాళ్ళు అక్కడ ఆలోచించుకుని మరి ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తారు కదండి, ప్రైవేట్ హాస్పిటల్ ఖచ్చితంగా బీపీ తగ్గేలా చేసి ఆపరేషన్ అయితే చేసేసారండి నాకు. 2:20కి ఎంత పుట్టిందండి మా అమ్మాయి. పొద్దున్న నుంచి అంటే రోజు నాకు ఎప్పటికీ రాకూడదు అనుకున్నాను. మా అమ్మాయి పుట్టింది, చాలా సంతోషం. కానీ ఆ రోజు ఎంత నరకం పడ్డానంటే నాకే తెలుసు. మా వాళ్ళు కూడా అంతే నరకం పడ్డారు పాపం. వాళ్ళకి టెన్షన్, అందరూ ఏడుపు, మా అమ్మ ఏడుపు, అందరూ ఏడిపే చాలా టెన్షన్ పడ్డారండి. అంతే అండి, అలా జరిగింది. రోహిణి హాస్పిటల్లో అలా వచ్చింది. రాజుల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అనుకుని అమలాపురం రోహిణి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో నాకైతే డెలివరీ అయ్యింది. చాలా ఫేమస్ హాస్పిటల్ అండి, పెద్ద హాస్పిటల్లో మా అమ్మాయి పుట్టింది. చాలా సంతోషం. అలాగా 3 రోజులు 4 రోజులు ఉన్నామండి హాస్పిటల్ అని. బీపీ తగ్గేసి అత్తమ్మ చాలా బాగా చూస్తారండి. అత్తమాటలు వచ్చి బీపీ చెక్ చేసేవారు, తగ్గిందా లేదా అని బిల్లలు ఇచ్చేవారు, చాలా బాగా చూసేవారు హాస్పిటల్. అలాగైతే జరిగిందండి నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఇప్పుడైతే సీమంతం ఫోటోలు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మా ఫోటోలు చూపిస్తాను, మా ఆయన గారిని చూపిస్తాను మీకు. నా సీమంతం ఫోటో ఆల్బమ్ అండి ఇది. ఇంకోటి మా ఆయన గారు అయితే ఈయన. నేను ఈ ఫోటో అయితే సాయిబాబా గుడిలో తీయించుకున్నామండి. రాజు సాయిబాబా గుడిలో పెళ్లి కాకముందు గుడికి అయితే వెళ్ళాము. పెళ్లి కాకముందు చూపించుకున్నాము, తీసుకున్నాము ఈ ఫోటో. సీమంతం ఫోటోలు చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ నా సీమంతం ఫోటోలు అయితే. ఇంకా చాలా ఉన్నాను నేను. ఎంత ఉందని చూడండి. మా ఆయన గారు నాకు స్వీట్ తినిపిస్తున్నారు. నేను చాలా ఉన్నానండి. చాలా లావు వచ్చేసాను ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఎలా ఉన్నానో చూడండి. ఫుల్ ఫోటో కూడా చూపిస్తాను. వీళ్ళు మా అమ్మ మా నాన్న అండి. మా అమ్మ మా నాన్న, మా అమ్మ నాకు గాజులు తొడుగుతుంది. మా ఆయన గారు అయితే అక్షంతలు వేస్తున్నారు, నాకు స్వీట్ తినిపించారు, అక్షంతలు వేస్తున్నారు, గాజు తొడుగుతున్నారు. వీళ్ళు మా పెద్దమ్మ పెద్దనానండి. తర్వాత మా అక్క, మా బావ, అక్క ఉంది కదండి, అక్క బావ. ఈడు మా చిన్న అత్తగారు, మా అత్తగారు వాళ్ళ చెల్లి, మా అత్తగారు వాళ్ళ ఆడబడుసు. ఇంకా ఉన్నాయని చూపించడానికి బోల్పుతాను. మా అక్క అండి, మా చెల్లి, మేము ముగ్గురు, అక్క చెల్లి నేను. వీళ్ళు మా చిన్నమ్మోళ్ళండి.
మా చిన్నమ్మలు అందరూ వీళ్ళు. మా ఆయన గారు అక్షంతలు వేస్తున్నారు నాకు. ఇంకేంటి ఇంతలో ఉన్నాను చూడండి. మా ఆయన గారు నేను పేపీ తీసుకున్నాను ఇక్కడ. ఇదైతే మా చిన్నప్ప గారుని మా ఇంటి పక్కన ఒక ఆవిడండి. ఇక మా ఆడగొక్కలు ఆయన, మా అన్నయ్య గారు. వీళ్ళందరూ మా చిన్నమ్మలండి. మొత్తం అందరూ చిన్నమ్మలు. మా అన్నయ్య, వదిన, వీళ్ళు మా మా బావని, మా పెద్ద బావ. ఇదండి నా స్టోరీ. ఇంకా ఫోటోలు చూపించాలంటే బోల్డ్ ఉన్నాయి. ఇదిగోండి, నేనైతే ఎంతలా ఉన్నాను. మా ఆయన గారు, నేను, మా ఆయన గారు వాళ్ళ నానమ్మ, వాళ్ళ అత్తయ్య, మా ఆయన గారు, నేను ఎంత మంచిగా లావు, చాలా లావు ఉన్నాను. ఇది చూపిస్తాను. ఫుల్ ఫోటో ఒకటి ఉంది. ఇదేనండి, చాలా లావు ఉన్నానండి. ఇదండి నా ప్రెగ్నెన్సీ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. నా గురించి తెలుసుకోవాలంటే నా పరిచయం అనే వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో.